హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈ రోజు అయితే ఇక నైట్ షిఫ్ట్ టైం అయితే 7:25 అవుతుంది. ఇక మనము ఇప్పటి వరకు అంటే అప్పటి వరకు చేద్దాము, బుకింగ్లు ఎట్లా పడితే సో ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను. ఆల్రెడీ 60 కిలోమీటర్స్ వరకు 67 కిలోమీటర్స్కి అయితే తిరిగాను. సో ఆన్లైన్ అయితే చేసుకున్నాను. 796 అయితే బిల్ అయింది. ఇది మీరు చూడబోయేసరికి ఇది నిన్నటి బిల్లు. ఈరోజు డేట్ వచ్చేసి ఇక డేట్ చెప్పుకోవాలి తప్పదు, ఎందుకంటే మనము హాఫ్ ఈ డేట్లో చేస్తాము, హాఫ్ నెక్స్ట్ డేట్లో చేస్తాము. ఈరోజు డేట్ వచ్చేసి మార్చి 30, 2024 ఈరోజు డేటు. సో వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేయండి, ఎండ్ వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను డీసీ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో బ్రదర్, మీరు నా వీక్లీ ఎర్నింగ్ వీడియోలు చూడండి, మంత్లీ ఎర్నింగ్ వీడియోలు చూడండి. నేను మంత్కి ఎంత సంపాదిస్తాను ఏంది అనేది, ఎన్ని రోజులు ఆన్లైన్లో ఉన్నాను, క్లియర్ కట్గా నేను ఉన్నట్టుగా నేను విత్ లైవ్ ప్రూఫ్ తోటి ఎన్ని రోజులు ఆన్లైన్లో ఉన్నాను, ఎన్ని రోజులకు ఎంత ఎర్నింగ్ చేశాను అనేది క్లియర్ కట్గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్పాను. సో చాలామంది వరకు మీరు ఎవ్రీ డే మంత్కు 26 డేస్ మీరు కనుక ఆన్లైన్లో ఉండి చేసుకుంటేనే ఏమైనా వర్కౌట్ అవుతుంది. లేదు నేను 10 రోజులు చేస్తా, మిగతా 5 రోజులు చేయను అని అనుకుంటే మాత్రము వర్కౌట్ కాని పని అది. మనమైతే ఆన్లైన్ చేసుకున్నాము, ఇంకా బుకింగ్ అయితే ఏం రాలేదు. సో నైట్ షిఫ్ట్ కాబట్టి ఇలా అట్లీస్ట్ అంటే లాగిన్ అవర్స్ కూడా నాకు పెద్ద ఎక్కువ లేదు ఈరోజు. సో అందుకని నాకు మేబీ ఇవ్వాలి. సో చూద్దాం, 3 hours 35 minutes లాగిన్ అవర్స్ ఉంది. మేబీ చూద్దాం ఏమో అసలు వ్యాలిడ్ ఉంది. సో మనకైతే 701 వ్యాలిడ్ బ్యాలెన్స్ మైనస్ వ్యాలిడ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఎంఎస్ఏ పెట్టండి చూద్దాం. ఆన్లైన్ బుకింగ్లను పాస్ అండ్ రిజెక్ట్ చేయవద్దు అని మనకు అయితే మెసేజ్ పెట్టడం జరిగింది. సో అది ఈరోజే వచ్చింది. మీరు గత కొన్ని గంటల్లో ఎక్కువ ఆన్లైన్ బుకింగ్లను పాస్ అండ్ రిజెక్ట్ చేశారని మేము గమనించాము. మనకేం తెలుస్తుంది అది ఆన్లైనా అదైనా పేమెంట్ ఆఫ్లైనా అని కనపడతాయి అనుకో కొన్ని. నేను అట్లేం చూడను. అటువంటి చర్యలను కస్టమర్కు చేదు అనుభవాన్ని కలిగిస్తాయి. రియల్, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే చాలామంది ఆన్లైన్ పేమెంటా ఆఫ్లైన్ పేమెంటా అని అడిగి మరి కొంతమంది క్యాన్సిల్ చేస్తున్నారు డ్రైవర్స్. ఇంతకుముందు చేసేవాళ్ళు ఇప్పుడు వస్తుందనుకో. సో ఇప్పుడు కూడా కొంతమంది అడుగుతున్నారు. ఇంతకుముందు జరిగిందే, ఇక అది దృష్టిలో పెట్టుకొని కస్టమర్లు ఇచ్చిన కంప్లైంట్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మెసేజ్ పెడుతున్నారు. సో అందులో ఇక నాకు ఈవినింగ్ టైంలో ఇంటికి పోతే బుకింగ్ ఇరా బాబు అంటే ఎటో ఇస్తే నేను ఎట్లా పోతా? వాస్తవా కదా? ఈవినింగ్ టైంలో 13, 14, 15 గంటలు ఆన్లైన్లో ఉండి నేను బిజినెస్ చేసిన తర్వాత అరే ఇన్ని గంటలు ఆన్లైన్లో ఉన్నాడు కంపెనీకి తెలియదు. ఎందుకంటే ఇది మొత్తం ఆటోమేటెడ్ బుకింగ్స్ అలర్ట్ చేస్తుంది. మనకైతే వచ్చేసింది. మనసాని కాలనీ 50069 అట, 43 కిలోమీటర్స్. మనసాని పోయింది, మనసాని కాలనీ అది ఎక్కడ మరి. గంట 12 నిమిషాలు చూపించింది, 638. ఏముంది ఉబర్ గో వేస్ట్. ఉబర్ గోల బిల్లే రాదు. పీక్ అవర్స్ అండ్ టైమే కానీ ఇప్పుడు 7:29 అవుతుంది. పీక్ అవర్స్ ఇవ్వచ్చు కదా, ఒక 900-1000 రూపాయలు ఇవ్వచ్చుగా. పీక్ అవర్స్లో ఇయ్యడు, ప్రీమియర్లో అయితే ఇస్తాడు. సో అది గైస్, మొత్తానికైతే మనం అయితే ఆన్లైన్ సక్సెస్ఫుల్గా అయితే చేసుకున్నాము. సో చూద్దాము, 68 కిలోమీటర్స్ వరకు తిరిగాము. 800 రూపాయలు 780 రూపాయలు అయింది. చూద్దాం ఇక నైట్ షిఫ్ట్ ఎట్లుంటుందో. ఇక స్టార్ట్ అయితే చేశాను. ఈ చెయ్యి పెయిన్ వస్తుందని ఇలా రెస్ట్ తీసుకున్నా బ్రదర్. అంటే మార్నింగ్ టిఫిన్ చేసి ఇక పడుకున్నా. ఇక బాగా పెయిన్ వస్తుంది, మందు రాసుకొని పడుకున్నా. అదే ఎందుకంటే మన స్టెప్ని చేంజ్ చేయడం కొంచెం బాగా అది మిషన్ తోటి ఆ నట్లో బాగా టైట్ ఫిట్ చేయడం వల్ల అది రాలేకపోయింది. అందులో మన పెద్ద ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ స్టెప్ని ఇప్పి టైర్ ఇప్పి స్టెప్ని వేసుకోం కదా మనము. అట్లా దానికి బాగా వెయిట్ పడి ఇదంతా గుంజడం జరిగింది. గేర్ ఎత్తానికి ఇదే కదా మనకు మెయిన్. ఇప్పటికి కూడా లైట్గా పెయిన్ ఉంది, కానీ ఎర్నింగ్ చేయాలి తప్పదు. ఎందుకంటే ఎవ్రీడే మనం చేస్తాను. లాస్ట్ మంతే ఎర్నింగ్ లేదు, ఈ మంత్ కూడా తొక్క ఎర్నింగ్ లేనే లేదు. 12-13 రోజులు పీకింది ఈ మంత్లో. ఏప్రిల్ మంత్ నుంచి ఇక మనకు తడాకా అయిపోయే బుకింగ్స్ అయితే ఉంటాయి. సో వీడియోని అయితే లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరం అవుతుంది అనుకుంటే ఒక 10 మందికి నా వీడియోస్ను షేర్ చేయండి. సో లెట్స్ గో. పికప్ పడ్డాక మీకు అప్డేట్ ఇస్తాను. లెట్స్ గో. మనకైతే పికప్ వచ్చింది ఒకటి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎక్కడి నుంచి వచ్చింది నాయన ఇది? మొత్తం మట్టి రోడ్లోకి వెళ్ళి పోవాలి పికప్కు. వెనకాల అనుకుంటా.
ఓకే ఇట్లా కూడా పోవచ్చు. రైట్, లెట్స్ గో. 1.6 కిలోమీటర్స్ నుంచి వచ్చింది, మల్లాపూర్ వెళ్ళాలట. 10 కిలోమీటర్ 236 ఇస్తాడట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకైతే ఆన్లైన్ పేమెంట్ వచ్చింది, ఇంకో ట్రిప్ కూడా వచ్చింది, వర్ష అట. జస్ట్ చిన్న ట్రిప్పే, 99 రూపాయల ట్రిప్. 99 అని మనం అట్లా తక్కువ వేయద్దు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. నిమిషాలలో అయిపోయింది. 120 చూపించిందట, 127 వచ్చింది మనకు. మరి సంథింగ్ ఇస్ రాంగ్, తెలియదు మనకైతే. 120 పట్టుకొని వచ్చారు, 127 వచ్చింది అని అంటే సరే ఓకే ఇచ్చేసాను అని చెప్పి ఇచ్చేసింది వాళ్ళ పాప. చేంజ్ అప్కే పాస్ అన్నది. అరే చేంజ్ కితనా మేడం అన్న, 3 రూపీస్ అన్నది. అరే 3 రూపీస్, సరే 3 రూపీస్ కూడా పైసలే కాదంటలేము. సో 3 రూపీస్లో చేంజ్ అయ్యే క్యాబ్ అయ్యా అన్నది. సో 3 రూపీస్ చేంజ్ ఉండే బ్రదర్ అంటే అయిపోయేది. చేంజ్ అయ్యే క్యాబ్ అంటే నేను 100 ఇస్తుందో 200 ఇస్తుందో అని నేను అనుకున్నా. సో మనకైతే 10 కిలోమీటర్లు బోయి కూడా వచ్చింది. నల్లకుంట 14. అది తీసుకుంటే బాగుండు. ఓకేలే, తొందర అయిపోతుంది ట్రిప్. సో ఉన్నాయి మేడం చేంజ్ ఇస్తా అని చెప్పిన. అంటే ఎంత అంటే 3 రూపీస్ అన్నది. సరే ఇచ్చేసిన, ఇష్యూ తీసేసుకున్నది. 10 రూపీస్ ఇచ్చింది. ఉంటారు కొంతమంది కస్టమర్స్ 1 రూపీ కూడా క్యాలిక్యులేట్ చేసే వాళ్ళు ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే కానీ డ్రైవర్ అన్నలు 1 రూపీ కూడా అడిగిందని డిసప్పాయింట్ కాకూడదు. 1 రూపీ అడిగిందని వాళ్ళను 1 రూపీ కూడా ఇవ్వాలన్నా మేడం, 1 రూపీ చేంజ్ చిల్లర లేదు మేడం అని ఎప్పుడే కానీ మనము కస్టమర్లను డిసప్పాయింటెడ్గా డిమోటివేటెడ్గా మాట్లాడొద్దు. 1 రూపీ కూడా ఇవ్వాలన్నా మేడం అని మనం ఎప్పుడు మాట్లాడకూడదు. సో మనం ఏం చేయాలంటే అది వాళ్ళ పైసలు అవి, వాళ్ళు ప్రేమతోటి వాళ్ళు టిప్పు ఇవ్వాలనుకుంటే ఇస్తే అది వేరే విషయం, తీసుకోండి. కానీ మరీ అడిగి కొంతమంది డ్రైవర్ సోదరులు ఉంటారు, అన్నలు వద్దు అట్లా చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ ఎక్స్ట్రా క్యాష్ కలెక్ట్ అని పెట్టినంటే వాళ్ళ కంపెనీ ఏం చేస్తుంది తెలుసా, నువ్వు ఎంతైతే క్యాష్ కలెక్ట్ చేసుకున్నావో అంతా నీకు మైనస్ ఇస్తుంది. అది మీరు గుర్తించట్లేరు. సో గుర్తించుకొని నా వీడియో చూసే వాళ్ళైతే కేర్ఫుల్గా ఉండండి. సో వాళ్ళు చేంజ్ అడిగిర్రు అనుకో, సో 3 రూపీస్ 1 రూపీ 2 రూపీస్ అడుగుతారు కొంతమంది. మీరు ఏమని సమాధానం ఇవ్వండి అంటే, ఒకవేళ లేకపోతే ఉన్నాము కానీ మీకు ఏ బుద్ధి కావట్లేదు అనుకో, పేషెన్స్, కోపం వస్తుంది. పేషెన్స్ తెచ్చుకోండి. నాకు స్టార్టింగ్లో నాకు కూడా అట్లా వచ్చింది అనుకోండి. పేషెన్స్ తెచ్చుకొని సారీ మేడం చిల్లర లేవు, అందరూ ఫోన్పే గూగుల్ పే చేస్తున్నారు, మీరు ఫోన్పే గూగుల్ పే ఉంటే చేసేయండి మేడం అని చెప్పండి. దట్ ఇస్ అ సింపుల్ థింగ్. మనము వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ తోటి వాళ్ళు మనకు ఠీకే భయ్యా నో ప్రాబ్లం రందో అని చెప్పి వాళ్ళు ఇచ్చేస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. మీరు ఈ ట్రిక్ యూజ్ చేసి చూడండి, ఖచ్చితంగా ఇస్తారు. మీకు కోపం ఆవేశము వాళ్ళు టెస్ట్ చేస్తారు మిమ్మల్ని. కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ఉన్నాయి మేడం, 3 రూపీస్ ఉన్నాయి మేడం అని చెప్పేసి తీసుకోండి మేడం అని ఇచ్చేసిన. 10 రూపీస్ ఇచ్చింది. ఆ 3 రూపీస్ 2 రూపీస్ ఉన్నా మనకు కూడా ఏం పని చేస్తాయి మేడం, ఏం పని చేస్తాయి బ్రదర్ చెప్పండి. ఒక ఛాయ్ కూడా తాగలేదు. ఒకవేళ నిజంగానే లేవు అనుకో, సారీ మేడం లేవు మేడం, మీరు ఎంత ఇవ్వాలి మేడం అంటే, మీకు 7 రూపీస్ రావాలంటే ఠీకే మేడం నో ప్రాబ్లం, మీరు ఒక ఫోన్పే గూగుల్ పే ఉంటే చేసేయండి మేడం, లేదంటే నన్ను చేయాలంటే చేస్తాను మేడం. సింపుల్గా మీ ఫేస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఒక జాబ్ ఓకే వీడు పర్లేదు అనుకునేటట్టు, వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకునేటట్టుగా, వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళు సమాధానం చెప్పుకునేటట్టుగా మనం ఎప్పుడైతే రిప్లై ఇస్తామో, ఖచ్చితంగా నేను ఇది లైవ్ ప్రూఫ్గా చాలామంది దగ్గర ఇట్లా నేను చాలామంది దగ్గర ఇట్లా మాట్లాడి నేను వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫేమ్ను తెచ్చుకున్నా. ఓకే, బుకింగ్ అయితే వచ్చేసినాం మనం పికప్కు. సో డ్రాప్ అయిపోయినాక మనం మాట్లాడుకుందాం. లైక్ చేయండి బ్రదర్. ఈ రైడ్లో అయితే మనకు 250 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు 230 220 ఇస్తా అన్నాడు. సో చూద్దాం. మనకు ఇందాక లాస్ట్ ట్రిప్లా 93 వచ్చింది. 100 రూపీస్ పద్మారావు నగర్ 1.3 3.3. సో మరి బుకింగ్స్ చేయాలి కదా, యాక్సెప్ట్ అయితే చేసిన పడ్డది. సో చాలామందికి యాక్సెప్ట్ ఎట్లా చేయాలి ఏదో తెలుస్తలేదు. సో ఇట్లా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత కస్టమర్ లొకేషన్ వస్తుంది, మనకు దీనిలోపి చూసుకున్నాం. ఓకే యాక్సెప్ట్ అయిపోయింది. సో 3.5 మహమ్మద్గూడ శ్రీనివాస్ నగర్ పద్మారావు నగర్ అట, వారసుగూడ. బాబా ఏంది ఎక్కడున్నాడు? ఈ ట్రిప్ పోను భయ్యా, నేను బరాబర్ పోను, నాకు లేకున్నా ఒకటే.
వారస్ కూడా గల్లీలకి ఎక్కడికో తీసుకుపోయి సావ దింగుతాడు. ఒకసారి అడిపోయే నేను చాలా ఇబ్బంది పడ్డా. 208 ఇచ్చిండు, ఓవర్ని 230 ఇస్తాను 208 ఇచ్చిండు. సో లాస్ట్ 93 వచ్చింది, 99 ఇస్తా అన్నాడు. సో 222 ఇచ్చిండు. ఇది 45 minutes 40 seconds 10 kilometers వచ్చినాను. 20 రూపీస్కి ఎక్కువనే ఇచ్చిండు ఆ ట్రిప్లో కిలోమీటర్కు. సో చూద్దాం, టోటల్ అయితే మనకు 1300 రూపీస్ అయింది. సో ఈరోజు అంటే మార్నింగ్ మనకు 780 రూపీస్ అయింది దాంతో కలిపి. సో ఇప్పుడు 3 ట్రిప్పులు చేసిన. చూద్దాం, ఒక ట్రిప్ అయితే రాలేదు. సో చిన్నగా మనం సికింద్రాబాద్ సైడ్ వెళ్ళిపోదాము, అన్నీ అందులోనే ఉన్నాయి. సో చిన్నగా సికింద్రాబాద్ సైడ్ వెళ్ళిపోతే మనం పడే అవకాశం ఉంటుంది. లెట్స్ గో. సో మనకైతే కవడిగూడ నుంచి దిల్సుఖ్నగర్ పడ్డది. 22 ఇస్తారట. బొర్రా నైట్ షిఫ్టే కాబట్టి ఎక్కడికి పోయినా ఏం కాదు, వెళ్దాం. 2 kilometers. లెట్స్ గో. ఇక్కడ ఉన్నాడు మనోడు. సో ఈ రైడ్లో 259 క్యాష్ కలెక్ట్ వచ్చింది. కస్టమర్కు ప్రమోషన్ 13 రూపీస్ ఉంది. యాక్చువల్ అయితే 272 బిల్. మనకైతే ఊబర్కు ఆఫ్ చేసుకున్నాం బ్రదర్. చంద్రయాన్ గుట్ట అని ఒకటే మోగుతుంది. అమ్మో అటు అసలే పోను ఏ నైట్ అయినా, ఎందుకంటే చంద్రయాన్ గుట్ట అంటే ఇక్కడెక్కడో ఉంటుంది ఈ ఏరియా. అమ్మో మన వల్ల కదా అడుగుకోవడం అని చెప్పి ఆఫ్ చేసేసుకున్నా. ఇప్పుడైతే ఆన్ చేసినా. మనకైతే ఈ రైడ్లో మనకు 211 రూపీస్ అయితే ఇచ్చిండు. ఎక్కడికి కట్టల్ నాంపల్లి. ఓకే, ఇది పోవచ్చు పద్మారావు నగర్. ఇక్కడ బాగానే వస్తున్నాయి నాయనే బాబు. 45 చెత్తగారు. మా దేవుడా బాగానే ఉన్నాయి. ఒక్కటన్నా నాకు సెట్ అయ్యేది వస్తుందా అంటే గుండూరు కూడా ఆట. మా దేవుడు ఇది ఎక్కడికి 37. ఇది ఎక్కడ అంత ఓల్డ్ సిటీ. ఏదో పాతరగట్టి చూడండి. మెయిన్ సిటీ, మెయిన్ ఓల్డ్ సిటీకి పంపిస్తున్నాను. చార్మినార్ సైడ్ అది లేకున్నా ఒకటే. 142 ఇంకో ఆఫ్ చేసుకున్నాడు. ఎందుకు లేనిపోను ఆఫ్లైన్ చేస్తాడు. 246 మెహదీపట్నం గుడ్డి మల్కాపూర్. అమ్మ 41 minutes అట. 16 minutes పికప్. అవసరం అయితే. సో మొత్తానికి అయితే ఈ రైడ్లో మనకి ఎంత ఇచ్చిండో చూసుకుందాం. 209 రూపీస్ ఇచ్చిండు 11 kilometers. సో లెట్స్ గో. ఇదేంటి 150 ఎక్స్ట్రా ఏంటి పెట్టిండు. ఎయిర్పోర్ట్ ట్రిప్లు అనుకుంటా. రైట్, ఎయిర్పోర్ట్ పికప్. చూద్దాం. ఈ మ్యాప్ ఏందో అసలు ఒక మానంగా రూట్ మ్యాప్ చూపిస్తలేదు, ఎట్లా పోవాలనో ఏమో. మొత్తానికైతే మనకు ఒక బుకింగ్ వచ్చింది ఇక్కడ నుంచే. అన్నొచ్చు కూడా వెళ్ళాలట. శ్రావ్య మేడం బుక్ చేసుకుంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఓకే, ఇట్లా అయితే మనకు 311 రూపీస్ అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో క్యాష్ కలెక్ట్ చేసుకున్నాము. సో చూద్దాం నెక్స్ట్. కుక్కలు చూడు ఒకటే మరుగుతున్నాయి. ఎవడరా కొత్తగా మా గల్లీకి వచ్చిండు అని. బట్ ఇంజరీస్గా ఉన్నాయి. ఇక్కడైతే నెట్వర్క్ లేదు. సో తర్వాత అప్డేట్ ఇస్తా. సో మనకైతే 271 అయితే ఇచ్చిండు ఈ రైడ్లో. 32 minutes 42 seconds 18 kilometers అయితే రైడ్ చేసినాం. కాసేపు తర్వాత మనకైతే ఇక్కడ నుంచి ఒక బుకింగ్ వచ్చింది. కే అనేవాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎల్బీ నగర్ వెళ్ళాలట. బుక్ చేసుకున్నాడు. నేను పికప్ ఇక్కడ ఉన్నానంటే ఇక్కడికి వచ్చిన. సో వాడు వేరేది ఎక్కిపోతాను చూడండి. ఏం చెప్పాలి.
క్యాన్సిల్ చేసిండు. ఇంకోటి వచ్చింది, ఇది చూడండి, డేటా. ఇది 4.5 కిలోమీటర్స్ నుంచి వచ్చింది పికప్. ఇప్పటికే దాదాపు చాలా దూరం నుంచి వచ్చిన, మళ్ళీ ఇంకోటి వచ్చింది. సో ఇది ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుందో చూడాలి. 4.5 అంటే రాత్రి పూట ఇట్లా జరిగితేనే చికాకు లేదు. 5 కిలోమీటర్ 5.2 అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికో పోవాలి. సరే ఈయన పోయేదాకా ఈయన ఉంటాడా అంటే అది నమ్మకం తక్కువ. పోదాం అంటే సరే పోదాంపా. అయితే కరెక్ట్ 12:09 అవుతుంది. సో మనకు 163 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. దీంట్లో మనకి ఎంత ఇస్తాడో 180 ఇస్తాడు. సో చూద్దాం. సరే అయితే చూపిస్తాను, నేను ఎంత ఇచ్చిండు ఏందనేది చూపిస్తాను. అప్డేటింగ్ ఎర్నింగ్ అని వస్తుంది. సో 175 ఇచ్చిండు, ఇంక్రీజ్ ఇచ్చేసిండు మనకు. సో టోటల్ అయితే 1967 అయితే ఇప్పటి వరకు. సో చూద్దాం, మళ్ళీ ఏమైనా బుకింగ్ పడితే అప్డేట్ ఇస్తాం. శ్రీనివాస నగర్ కాలనీ అని వచ్చింది. కొట్టి చూస్తే కూకట్పల్లిలో చూపిస్తుంది. 28 to 29 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో పికప్ వచ్చింది మనకి ఇప్పుడే. టైం అయితే 12:54 అవుతుంది. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎట్లయితే మనకు 481 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ప్రమోషన్ 98 ఉంది. 565 యాక్చువల్ అయితే ఫేరు. సో మనకు ఎంత 475 ఇస్తాడు, ఎంత ఇస్తాడో చూద్దాం. అప్డేటింగ్ ఎర్నింగ్ అవుతుంది. బుకింగ్ అయితే రాలేదు ఇంకా, చూద్దాం. మనం కూకట్పల్లి అనుకున్నాం కానీ కూకట్పల్లికి రాలేదు. సో చూడండి గైస్, 425 ఇంక్రీజ్డ్ అట. అది ఇంకా ఇంక్రీజ్ చేసిండట. 425 ఇచ్చిండు. 29 అంటే 29.1 కిలోమీటర్స్ వచ్చినాం మనము. 425 రూపీస్ ఇచ్చిండు. ఇంకా 2 కాలే కాబట్టి 2,386 రూపాయలు నిన్నటి బిల్లు. నిన్నటి దాని కింద అకౌంట్ అయిపోయింది. సో చూద్దాం, 2 గంటలకు ఇస్తాడో 4 గంటల వరకు ఇస్తాడో. బుకింగ్లు పడితే వెయిటింగ్ చేద్దాం. 2 అంటే 1:40 తర్వాత నాకైతే బుకింగ్ వచ్చింది. తిరుపతి ఏట లక్కడికాపుల్ వెళ్ళాలన్నట. లక్కడికాపుల్ అంటే నాంపల్లి రైల్స్ స్టేషన్కి వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఈ రైడ్లో అయితే మనకు 340 రూపీస్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. 17 కిలోమీటర్స్ వచ్చినాం భయ్యా. సో అంటే ఇది నాంపల్లి నుంచి నేను గచ్చిబౌలి వచ్చాను. సారీ, ఆఫ్లైన్ చేశాను. అక్కడ నాకు కొంచెం అర్జెంట్ వాష్రూమ్ వస్తే వెళ్ళాను. సో ఫస్ట్ రైడ్లో అయితే 208 వచ్చింది, 13 కిలోమీటర్స్. సెకండ్ రైడ్లో 240 ఇస్తున్నాడు. సో చూద్దాం. 233 ఇచ్చిండు. సో ఇది టోటల్ అయితే ఇప్పటివరకు ఈరోజు ఒకటే ట్రిప్ కౌంట్ అయింది. 2 ట్రిప్పులు చేసిన ఈ డేలా. కానీ 4 తర్వాత ఒక ట్రిప్ చేసిన కాబట్టి ఒక ట్రిప్ కౌంట్ అయింది 231 అట్లా. సో ఇంకా ట్రిప్ అయితే రాలేదు, ఆఫ్లైన్ చేసిన. చూద్దాం. ఈఎస్బీలో పికప్కి వెళ్తున్నా, కస్టమర్ కాల్ చేసిన. సో వెనక బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, చాలా బాగుంటుంది. సో కస్టమర్ కొంచెం తేడాగా మాట్లాడాడు. అంటే బాగా తాగున్నాడు అనుకుంటాను, నాకు తెలిసి. ఎందుకంటే వీకెండ్ సాటర్డే కాబట్టి నైట్ అంతా తాగున్నాడు కావచ్చు అనుకుంటానా. కొంచెం లొకేషన్ ఎక్కడ అంటే లొకేషన్కి వచ్చేసి అంటాను. మన సెక్యూరిటీ దగ్గర కూడా ఏం సరిగా సమాధానం ఇస్తలేడు. బట్ మనం ఒకసారి అయితే కొంచెం భయంగానే ఉంటుంది ఎవరికైనా, ఎట్లా ఏం మాట్లాడుతాడు, ఎంత సతాయిస్తాడా అని. పేషెన్స్ ఉండాలి మనకు. పేషెన్స్ తోటి బుకింగ్ అయిపోయినాక నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. చూద్దాం ఎట్లా, ఎంత సతాయిస్తాడా లేకపోతే మంచిగానే తీసుకోపోతాడా చూద్దాం ఒకసారి. అభినంతో ఎంత వాదించినా కష్టం. అసలు మాట్లాడేంత కూడా కాన్షియస్లో లేడు. అయిపోయినాక ఒకసారి మాట్లాడాలి.
ట్రిప్ నాకు తెలిసి. అదైతే ఆన్లైన్ ట్రిప్ వచ్చింది మనకు. మళ్ళీ ఖర్చున మనకైతే ఇవ్వలేదు. సార్ కాల్ చేసి అడుగుతాం. పికప్కు వెళ్ళడానికి ఎంతకు నాకైతే మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ పోతే ఎక్కడ బండ పెడతాడో వాడిచ్చే అమౌంట్కు అన్ని కిలోమీటర్ తిప్పాలనా అని అనేసి నాకైతే అబ్బో మనోడు యాడ్ స్టాపులు పెట్టిండు. నాయన అవసరమా? లోకల్ కొట్టుకుంటా మనకు వచ్చేస్తే చిన్న ట్రిప్పులు కొట్టుకుంటా కూడా మనకు పేరు ఇంక్రీజ్ అయిపోతుంది. మొత్తానికైతే నిద్ర బాగా వస్తుంది. సో అయినా ఆపుకోవాలి. 1 day 2 days అట్లా కష్టం అయిపోతుంది. సో ఇక తర్వాత మనకు అలవాటు అయిపోతుంది. ఈ సమ్మర్ వరకు కొంచెం కష్టపడాలి తప్పదు. ఎందుకంటే డేలా మనకు వర్కౌట్ అవుతలేదు. అంటే ఎక్కువ లాగిన్ అవర్స్ ఉండాల్సి వస్తుంది. మళ్ళా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు డేలా. ఎందుకంటే ఏసీ ఎంత వేసినా వస్తలేదు, ఏసీ వస్తలే అని మొత్తుకుంటారు. కాబట్టి ఇక ఓకే, నెక్స్ట్ బుకింగ్ పడ్డాక అప్డేట్ ఇస్తాం. పికప్ అయితే వచ్చేసింది. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళాలట. ఇలాంటివి కొట్టుకుంటే బెటర్. ఆన్ చీటు ఇన్చాటు కొట్టుకుంటే 3 కొట్టుకుంటే గతం సెట్ అయిపోతుంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇక్కడ ఉన్నారు, గూగుల్ ప్లాట్లో ఉన్నారు. లెట్స్ గో. రైలు అయితే మనకు 288 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చేసింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎక్కడనో కాదు, ఇక్కడనే ఉన్నారు, ముందుకున్నారు. లెట్స్ గో. 175 క్యాష్ కలెక్ట్ వచ్చింది. యాక్చువల్ ఫేర్ అయితే 218.43 రూపీస్ ప్రమోషన్ ఉంది కస్టమర్కి అయితే. సో కంప్లీట్ అయితే చేసినాము ట్రిప్. ఈ రైడ్లో మనకి ఎంత వచ్చింది ఏందని చూద్దాము. గో ఆఫ్ చేసేసిన ఒకసారి చూద్దాము. గో ఆన్ చేస్తే పడతాయో లేదో. ఇలా సండేగా ట్రిప్పులు ఉంటాయి అనుకుంటాను. ఎందుకంటే ట్రిప్స్ మేబీ ఉండకపోవచ్చు. 150 రూపీస్ అయితే ఇచ్చిండు. మనకు 936 రూపీస్ వచ్చింది. సో మనకు 936 అంటే ట్రిప్పులు కూడా ఒక మనకు 20 రూపీస్ దాకా వచ్చినాయి ట్రిప్పులు. 950 రూపీస్. సో ఇవాళ 950. నిన్న వచ్చేసి ఎంత అయిందో చూసుకుందాం ఒకసారి. నిన్న 2595 రూపాయలు అయింది. ఇది ఒక 3595 తీసుకుంటే అంతే. 3500. ఓయ్యా, ఎక్కడికి? 5 కిలోమీటర్ పికప్ పోవాలన్నమాట. నాగారం పికప్. శివారెడ్డి కూడా లేదు మొత్తానికైతే. సో ఇవాళ ఈస్టర్. సో అట్లా దేవుణ్ణి జీసస్ను అట్లా పాటలతో పాడుకుంటూ అట్లా వెళ్తుంటారు అన్నట్టు ఈస్టర్ అంటే మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ఇంట్లో మీకు నేను చెప్తాను. సో ఇక మనకైతే ఇది 1000-2500 మొత్తం 3500 రూపాయలు అయింది. మనము ఎన్ని గంటల లాగిన్లో ఉన్నామంటే 12 ప్లస్ అదొక 3 15 గంటలు ఆన్లైన్లో ఉన్నాము. సో నైట్ కంటే డేలోనే బెస్ట్ అనిపిస్తుంది. కానీ ఎండ తట్టుకోలేకపోతున్నాము. కొంచెం మా ఫ్యూయల్ ఎంత కాలిందో. 262 కిలోమీటర్ తిరిగింది నిన్నటి నుంచి. 262 కిలోమీటర్లు అంటే తక్కువనే. నిన్న రోజు ఎవ్రీ డే మనము 295-300 కిలోమీటర్లు తిరిగినాము. సో ఫ్యూయల్ అయితే గట్టిగానే కాలింది. సో ఇవాళ ఎంత ఫ్యూయల్ కాలుతుంది అనేది సో మీకు అప్డేట్ ఇస్తా. సో ఇప్పుడైతే టైం 8 అవుతుంది. సో మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవుదాము. ఈవినింగ్ ఒకవేళ స్టార్ట్ అయితే నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇప్పటి వరకు అయితే అది చూద్దాం ఎంత ఫ్యూయల్ ఎంత కాలుతుంది ఏంటిది అనేది. ఇట్లా చేసుకున్నా బెటర్. ఎందుకంటే ఆరామ్సే ఆ సిటీలో ట్రాఫిక్లో తిరిగేదానికంటే ఇది బెటర్ అనిపిస్తుంది నాకు. ఒక 2-3 రోజులు చేస్తే కానీ తెలియదు. సో
సో ఎంతమంది మనకు సికింద్రాబాద్ జంక్షన్ 10 కిలోమీటర్లు అలా వేస్తాను, మళ్ళీ అటు నుంచి పోనబ్బా. నాకు ఇక ఇంటికి పోయి కొంచెం పని ఉంది, ఆ పని చూసుకుంటా అయిపోతుంది. సో మీకైతే ఫ్యూయల్ అప్డేట్ ఇస్తాను. సో ఈస్టర్ అంటే ఎంతమంది తెలుసు? కింద ఈ విషయం తెలియకముందు కామెంట్ చేసిన వాళ్ళు అయితే వెరీ గుడ్. సో ఈస్టర్ అంటే ఈస్టర్కు ముందు గుడ్ ఫ్రైడే వస్తుంది. మన రీసెంట్గా సాటర్డే కాక ఫ్రైడే రోజు గుడ్ ఫ్రైడే రోజు జీసస్ యేసుక్రీస్తు అని క్రైస్తవ మతంలో ఉండే యేసుక్రీస్తు వాళ్ళు ఆయన చనిపోయిన రోజుగా గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం, ఆయన చనిపోయిన రోజు మన ప్రపంచానికంతా ఒక మంచి జరిగింది అని ఆ రోజు చెప్పుకునే రోజు అన్నట్టు గుడ్ ఫ్రైడే. సో ఈస్టర్ మరి ఇయ్యాలి ఏంటిది? ఆ రోజు చనిపోతే అంటే ఆ రోజు చనిపోయి ఆ రోజు సమాధిలో ఉండి అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం చెప్తున్నా, ఆయన సమాధిలో ఉండి మూడో దినము ఈరోజు మూడో దినము, ఈరోజు తిరిగి లేచిన దినము. ఆయన చనిపోయి సమాధిలో నుంచి తిరిగి మూడో రోజున లేచి అందరికీ కనిపించిన రోజు ఇది. సో దాన్ని ఈస్టర్గా ఈరోజు అందరూ ఒక ఫెస్టివల్ లెక్క చేసుకుంటారు, చూసారు కదా. సో అందరూ మెసేజ్ చెప్పుకుంటారు. సో మనమైతే బంకుకి వచ్చినాము. సో అది ఈస్టర్ అంటే. మీకు ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతా. ఓకే రైట్. సో 263 కిలోమీటర్లు అయితే జెన్యున్గా తిప్పినాం మనము. అంటే నిన్న ఎక్కడ అంటే సైదాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు వచ్చినాము. అది దాదాపు ఒక 10-11 కిలోమీటర్లు వచ్చినాము. చూద్దాం ఎంత వచ్చిందో. మనకైతే 1300 ఎంత బిల్లు చూద్దాం. 1320 రూపాయలు అయితే మనకు ఫ్యూయల్ కాలింది. సో టోటల్ అమౌంట్ 3500 వేసుకుందాం. 3500 మైనస్ 1320 ఈజ్ ఈక్వల్ టు 2180 రూపాయలు మనకు అయితే అమౌంట్ వచ్చింది. 1300 చిల్లర కాలింది. 2180 రూపాయలు మనకు ప్రాఫిట్ వచ్చింది. లాగిన్ అవర్స్ చూసుకుంటే మధ్యలో 2 అవర్స్ పడుకున్నాను మిడ్ నైట్. నేను 7 to 7 వేసుకోండి. ఇక 7 to 7 12 అంటే మధ్యలో 2 అవర్స్ తీసేస్తే 10 అవర్స్ ఈ ఒక 3 అవర్స్ 13 అవర్స్ లాగిన్లో ఉంటే మనకు 2180 రూపాయలు మనకు ఈరోజు ప్రాఫిట్ వచ్చింది. సో ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో. సో సాయంత్రం మనము మళ్ళీ స్టార్ట్ అవుదాము. మళ్ళీ ఈరోజు 31st కదా, ఎట్లుంటుంది ఏంటిది అనేది మళ్ళీ బిజినెస్ స్టార్ట్ అయ్యి చూద్దాం ఎర్నింగ్ ఎట్లుంటుంది. మళ్ళీ నైట్ పడతాయా ఇలా సండే మేబీ యాక్చువల్లీ నేను బై మిస్టేక్ ఏంటంటే నేను ఇటు సికింద్రాబాద్ సైడు ఇటు ఓల్డ్ సిటీ సైడ్ తిరిగిన, అందువల్ల నాకు ఎక్కువ కాలేకపోయినాయి. అదే న్యూ సిటీ హైదరాబాద్ సైడు అటు హైటెక్ ఏరియాలో పోతే మాత్రము సో మంచిగా అయ్యేటి. ఎందుకంటే అటు పబ్స్ క్లబ్స్ అన్నీ ఉంటాయి. అటు పంపిస్తాడు అనుకున్నాను నేను. ఒక బుకింగ్ యాక్సెప్ట్ చేయకపోయేసరికి నా లొకేషనే మొత్తం చేంజ్ చేసి ఇక్కడికేసరి తీసుకొచ్చి నైట్ అటు అక్కడనే టైం వేస్ట్ చేసిండు బాగా. అయినా కానీ పర్లేదు చేసిన మొత్తానికైతే. సో ఇది ఇవాళ వీడియో అయితే, ఇవాళ ఎర్నింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఎన్ని డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఎంతమంది నైట్ షిఫ్ట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నైట్ షిఫ్ట్లో మీకు అనుభవమైన ఏదైతే మీరు చూసిన ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఇందాక ఐఎస్బిలా ఒకళ్ళు పికప్ చేసుకున్నాను కదా, ఆడ ఏం చేసిండే ఎక్కి నో ప్రాబ్లం మంచిగానే కొంచెం దూరం వచ్చినాక ఐఎస్బి బయటికి ఎగ్జిట్ కాకముందే సైడ్ కాపన్నాడు. ఏంద్రా మళ్ళీ యూటర్న్ కొట్టంటారా లేకపోతే అక్కడ దిగేసి వెళ్ళి కొంతమంది ఉంటారు, నేను రాను భయ వెళ్ళిపో అని చెప్పేసి ట్రిప్ స్టాప్ చేసుకుని వెళ్ళిపో అంటారు. ఆన్లైన్ పేమెంట్ బై లక్కీ ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. మొత్తం నిద్రపోయిండు, ఇట్లా ఊక్కుంటూ వచ్చి ఎక్కిండు. ఐఎస్బీలో నైట్
స్టార్ట్ అయితే తెల్లారేదాకా పాటలు పెట్టుకొని తాగి ఎగురుడే ఎగురుడు అక్కడ బయటనే మళ్ళా అంటే లోపట రోడ్ నెంబర్ 4లా మన క్యాబ్ డ్రైవర్లకు అర్థమైపోతుంది. అరే బయట ఎగురుతూనే ఉన్నారు. ఇక అక్కడి నుంచే ఇక క్యాబ్ రాగానే చూసి నా క్యాబ్ రావడానికే అటు పాము లెక్క మెలికలు తిరుక్కుంటూ వచ్చి వెనుక పోతానేంద్రా అనుకున్నా. బండి నెంబర్ చెక్ చేసుకొని వచ్చి కూర్చున్నాడు. ఇక మధ్యలో ఆపన్నాడు, ఫోన్ మాట్లాడిండు, ఏదో ఫోన్ కలవలేదు. ఇక రైట్ చలో అన్నాడు. ఇక తీసుకొచ్చి కుక్కపల్లిలో దించేసి ఇక అక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి మౌలాలి నుంచి నాగారం గోయింగ్ టు హోమ్. ఇంటికి పోయి కొంచెం గట్టిగా పడుకొని లేసి సో మళ్ళీ ఎర్నింగ్ వీడియో ఈవినింగ్ స్టార్ట్ అవుదాం నైట్ మళ్ళీ యథావిధిగా. ఎందుకంటే సమ్మర్ అయిపోయేసరికి ఇదే బెస్ట్, మంచిగా ఆరామ్సే ఉంది. ఏసీ అడుగుతున్నారు కానీ అడిగినా కానీ ఎంతగానో ఏ మొక్కలు ఇద్దరు అడుగుతున్నారు. ఒక పాయింట్ మీద పెడితే సరిపోతారు. సో అట్లా. సో ఇది గైస్ ఇవాళ ఎర్నింగ్ వీడియో. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇక రేపటి ఎర్నింగ్ వీడియోతోటి కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. అంటే ఈవినింగ్ స్టార్ట్ అయితే రేపు తెల్లారుతాను మళ్ళీ నైట్ ఎర్నింగ్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ SPK బిజినెస్.